కువైట్‌లో ఒక డ్రైవర్ 170 కిలోమీటర్ల వేగంతో కార్ డ్రైవ్ చేశాడు. ఆ ట్రాఫిక్ వయలేషన్ కారణంగా అతను కువైట్‌కు తిరిగి రాకుండా ఉండేందుకు ట్రావెల్ బ్యాన్ అయితే విధించడం జరిగింది. అసలుకి ఏం జరిగింది? అతనికి ఎందుకు ట్రావెల్ బ్యాన్ విధించారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. టాపిక్‌లోకెళ్తే కువైట్‌లో 170 కిలోమీటర్ల వేగంతో కారు డ్రైవ్ చేసిన ఒక ప్రవాసునికి భారీ షాక్ అయితే తగిలింది ఫ్రెండ్స్. కువైట్‌లో స్పీడ్‌గా కార్ డ్రైవ్ చేస్తే కేవలం ట్రాఫిక్ వయలేషనే కాదు, కువైట్ నుంచి డిపోర్ట్ చేయొచ్చు. లేదంటే కువైట్‌లోకి తిరిగి రాకుండా ఎంట్రీ బ్యాన్ కూడా విధించొచ్చు. అసలుకు ఈ కేసులో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. రిపోర్ట్ ప్రకారం ఒక లెబనాన్ కు చెందిన వ్యక్తి సుమారు 2 నెలల క్రితం కువైట్ కు వచ్చి కువైట్ లో 170 కిలోమీటర్ల వేగంతో కారు డ్రైవ్ చేసి ట్రాఫిక్ వైలేషన్ కి అయితే పాల్పడ్డాడు. అప్పుడు అతను కువైట్ నుంచి వెళ్లిపోవడం జరిగింది. ఆ ట్రాఫిక్ వైలేషన్ లేటుగా సిస్టమ్ లో రిజిస్ట్రేషన్ కావడంతో అతని మీద కువైట్ ఎంట్రీ బ్యాన్ అయితే కువైట్ ప్రభుత్వం విధించింది. కొన్ని నెలల తర్వాత అతను మళ్లీ నిన్న సలామీ బార్డర్ క్రాసింగ్ ద్వారా కువైట్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. అక్కడున్న అధికారులు అతని వివరాలు చెక్ చేస్తే అతని మీద కువైట్ ఎంట్రీ బ్యాన్ అయితే ఉంది. దీంతో అధికారులు అతని కువైట్ లోకి ప్రవేశించడానికి అనుమతించలేదు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కువైట్ లో కార్ ని స్పీడ్ గా డ్రైవ్ చేస్తే, ముఖ్యంగా ఓవర్ స్పీడ్ గా డ్రైవ్ చేస్తే కేవలం ట్రాఫిక్ వైలేషనే విధించరు. కువైట్ నుంచి డిపోర్ట్ చేయొచ్చు. లేదంటే కువైట్ లోకి తిరిగి రాకుండా ట్రావెల్ బ్యాన్ కూడా విధించొచ్చు. కాబట్టి కువైట్ లో పనిచేస్తున్న ప్రవాసులు డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. స్పీడ్ లిమిట్ లో మాత్రమే డ్రైవ్ చేయండి. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపించింటే వీడియోను లైక్ చేయండి. వీడియోను మర్చిపోకుండా కువైట్ లో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి కువైట్ కు సంబంధించిన తాజా అప్డేట్లు మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి.